Praise the Lord. Today, February 18th, 2026, Wednesday. ఈ రోజునే యాష్ వెడ్నెస్డే, ప్రొటెస్టెంట్లో భస్మ బుధవారం, క్యాథలిక్లో విభూది బుధవారం అంటాం. ఈరోజు మీకా 7వ అధ్యాయం 8వ వచనంలో, మీకా చాప్టర్ 7 8th వర్డ్, అది దేవుని వాగ్దానం. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. కాబట్టి నా వ్యక్తిగత ఆత్మీయ స్పిరిచువల్ ఒపీనియన్ చెప్తున్నాను. 40 రోజులు మనం ఉపవాసాలు ఉండి నీసు అంటే చేప మాంసం లాంటివి తినకుండా, సినిమాలు చూడకుండా, హంగామా ఆర్భాటాలు చేయకుండా 40 రోజులు సాత్వికంగా గడపాలనేది మంచిదే. కానీ నా వ్యక్తిగత అభిప్రాయంలో అది శాశ్వతంగా ఉండాలి. దేవుడు శాశ్వతుడు. అంతేగాని 40 రోజులు వాళ్ళు ఎవరినో మనం కాపీ కొట్టినట్టు ఉండకూడదు. మన జీవితాంతో ఏ క్షణం వరకు మనం జీవిస్తామో నువ్వు నేను ఎవరైనా చెప్పగలమో, ఎవరు చెప్పలేము. కాబట్టి పవిత్రంగా జీవిద్దాము, దేవుని కోసం జీవిద్దాము. ఇక అబద్ధ ప్రవక్తలు, అది ఆ మాట బైబిల్లో ఉంది, లోకంలో కూడా ఉంది. నేను ప్రవక్తను, పట్టుదల ఉంటే రోజు నేను దేవునితో గడుపుతున్నాను. నా వాక్కు ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు గతంలో. కాబట్టి నేను ప్రవక్తను. వేళాకోళం చేసుకున్న వాళ్ళు చేసుకోండి, ఇదంతా షోయింగ్ అనుకోండి. కానీ దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. నేను ప్రవక్తగా పట్టుదలతో, దేవుడు నేను ప్రవక్త అని అందరికీ చెప్పుకోకుండా దేవుడే నన్ను గురించి అనేకులకు ప్రేరేపించునుగాక. నేను ఖచ్చితంగా పక్కాగా ప్రవక్త అవుతాను. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.